రామచంద్ర గారు కూడా తిరుగుతున్న పరిస్థితి ఉద్యమకారులు తెలంగాణ పృథ్వీరాజు కావచ్చు, పాషా యాదగిరి కావచ్చు, వాళ్ళందరూ కూడా అసభ్యంగా మాట్లాడదాం ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా తిరుగుతున్న పరిస్థితి. దానిపై మీరు ఇంతవరకు కూడా ఎందుకు స్పందించలేకపోయారు? అలాగే అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అర్బన్ నక్సలైట్? ప్రశ్నించే వాళ్ళ లేకపోతే ఇదేంటి? దాని గురించి అంటే ఇప్పుడు నేను వాళ్ళు తిట్టినందుకు వాళ్ళని తిట్టదురు అని అనాలా? ఎట్లా అయింది? తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎందుకు ప్రశ్న వాళ్ళు పెట్టుకున్న ప్రశ్న వాళ్ళు అయిపోయింది. వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళు మాట్లాడారు, నాకు వచ్చిన భాష నేను ఇక్కడ మాట్లాడినాం. హలో రామచంద్ర గారు, రామచంద్ర గారు, లేదా సింపుల్ థింగ్. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొంతమంది రెచ్చగొట్టి అస్థిరాన్ని అంటే అన్సర్టనిటీని, అదేవిధంగా వైలెన్స్ని, హింసని ప్రోత్సహించేటటువంటి ఒక వ్యక్తులు తన రాత ద్వారా కానీ, తన పాట ద్వారా కానీ, తన ఒక భావాల ద్వారా కానీ ప్రజల్ని కానీ, యువతని కానీ రెచ్చగొట్టేటటువంటి ఒక వ్యక్తులని సిటీస్లో ఉండి వాళ్ళు తుపాకీ చేతిలో పెట్టుకోరు, కానీ ఈ పిల్లలతో తుపాకీ చేతిలో పెట్టుకోవాలనే ఆలోచన విధానాన్ని పెంచే వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటారు. రామచంద్ర గారు, రామచంద్ర గారు, తెలంగాణ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉద్యమకారులు తెలంగాణ పృథ్వీరాజు కావచ్చు, పాషా యాదగిరి కావచ్చు, వాళ్ళందరూ కూడా అసభ్యంగా మాట్లాడదాం ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా తిరుగుతున్న పరిస్థితి. దానిపై మీరు ఇంతవరకు కూడా ఎందుకు స్పందించలేకపోయారు? అలాగే అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అర్బన్ నక్సలైట్? ప్రశ్నించే వాళ్ళ లేకపోతే ఇదేంటి? దాని గురించి అంటే ఇప్పుడు నేను వాళ్ళని తిట్టినందుకు వాళ్ళని తిట్టదురు అని అనాలా? ఎట్లా అయింది? తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎందుకు ప్రశ్న వాళ్ళు పెట్టుకున్న ప్రశ్న వాళ్ళు అయిపోయింది. వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళు మాట్లాడారు, నాకు వచ్చిన భాష నేను ఇక్కడ మాట్లాడినాం. హలో రామచంద్ర గారు, రామచంద్ర గారు, లేదా సింపుల్ థింగ్. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొంతమంది రెచ్చగొట్టి అస్థిరాన్ని అంటే అన్సర్టనిటీని, అదేవిధంగా వైలెన్స్ని, హింసని ప్రోత్సహించేటటువంటి ఒక వ్యక్తులు తన రాత ద్వారా కానీ, తన పాట ద్వారా కానీ, తన ఒక భావాల ద్వారా కానీ ప్రజల్ని కానీ, యువతని కానీ రెచ్చగొట్టేటటువంటి ఒక వ్యక్తులని సిటీస్లో ఉండి వాళ్ళు తుపాకీ చేతిలో పెట్టుకోరు, కానీ ఈ పిల్లలతో తుపాకీ చేతిలో పెట్టుకోవాలనే ఆలోచన విధానాన్ని పెంచే వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటారు. రామచంద్ర గారు,